వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పిఏ ఖాన్ ఐటీ పార్క్ పేరుతో ముస్లింల సంపదను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం విరమించుకోవాలని కూటమి ప్రభుత్వానికి కోరుతున్నామని 1915వ సంవత్సరంలో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చిన్న కాకాని సర్వే నెంబర్ 187, 201, 202, 203, 204 ఏసీ అండ్ 222A అండ్ 2B నంబర్లతో గల 84.23 ఎకరాల భూమి ముస్లింల సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇవ్వటం జరిగింది. ఈ భూమిని ముస్లింల సమాజానికి కేవలం 4 అంశాలపై దాతలు ఇచ్చినట్టు పత్రాలు కూడా ఉన్నాయి. ఈ భూమి ఇచ్చిన దాత అంజుమన్ ఏ ఇస్లామియా ఇచ్చే సమయంలో 4 అంశాలపై ముస్లింలకు వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరిగింది. 1 ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్ కోసం, 2 లైబ్రరీ, 3 ముస్లిం పిల్లల స్కాలర్షిప్ల కోసం, 4 ముస్లింల విద్యా సంస్థల కోసం. ఆ భూమిని అప్పటి అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థ అధ్యక్షుడిగా ఉన్న గాలిబ్ సాహెబ్, సెక్రటరీగా ఉన్న ఇబ్రహీం సాహెబ్ను అప్పగించడం జరిగింది. వక్ఫ్ బోర్డుకు ఐటీ శాఖ మంత్రి, ఓఎస్డి పర్సనల్ పిఏ వక్ఫ్ బోర్డు 81.23 ఎకరాల భూమిని 71.57 ఎకరాల భూమి ఐటీ పార్కు కోసం ఇవ్వాల్సిందిగా కోరడంతో రాష్ట్ర వక్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వక్ఫ్ బోర్డు చైర్మన్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎందుకంత హడావుడిగా వక్ఫ్ బోర్డు కమిటీ సమావేశానికి ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సమాధానం చెప్పాలి అన్నారు. వక్ఫ్ బోర్డు కమిటీలో ఎజెండాలో వక్ఫ్స్ డెవలప్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ డిజైన్ సబ్మిటెడ్ ఫర్ ఫార్ములేషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ రికార్డ్ అని పొందుపరిచి కమిటీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా సంతకాలు పెట్టాల్సిందిగా కోరినట్టు సమాచారం ఉంది. అయితే ఈ కమిటీలో నిజాయితీ గల ఓ ముస్లిం సోదరుడు సంతకం పెట్టకుండా వెనుదిరిగిన విషయం తెలుసు. అసలు ముస్లిం సమాజాన్ని ఇంకా దరిద్రం రేఖకు దిగజార్చే యత్నం చేసే సహించేది లేదని తెలియజేశారు. ఈరోజు మరి గుంటూరు అంజుమన్కి సంబంధించిన దాదాపుగా 72 ఎకరాలు భూమిని మరి ఐటీ పార్క్ అని ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఐటీ పార్క్ అని చెప్పేసి దాన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తుంది. అలాగే ప్రైవేటు వ్యక్తులకు మరి అప్పచెప్పాలని ఒక కుట్రతో మైనార్టీకి సంబంధించిన భూమిని ఈరోజు లాక్కోవాలని ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఇది ఎంతవరకు న్యాయమని మీకు కోరుకుంటున్నా. ఇలాంటి చర్యలు చేసుకోవడం వల్ల మైనార్టీస్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని, అలాగే ఆ రోజు ముస్లిం మైనార్టీకి సంబంధించిన మరి దాతలు ఆ భూమిని ఇచ్చిన కారణం ఏంటంటే మైనార్టీల సంక్షేమానికి, అలాగే మైనార్టీలకి సంబంధించిన ఏదైనా మరి విద్యా సంబంధించిన ఏదైనా యూనివర్సిటీస్కి కానీ, అలాగే స్కాలర్షిప్లకు సంబంధించి కానీ, ఏదైనా సేవా కార్యక్రమాలకు కానీ పేద పిల్లల కోసం మరి ఆ రోజు ఆ భూమిని కేటాయించడం జరిగింది. అలాంటి భూమిని తీసుకెళ్ళి మీరు ఐటీ పార్క్ అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులకి ఎలా అప్పచెప్తారని మరి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. అలాగే ఇలాంటి దీని మీద మీరు ఎమ్మటే క్యాన్సిల్ చేయకపోతే మేము అందరం కూడా మైనార్టీలతో కలిసి, ముస్లిం మైనార్టీ సంఘాలతో కలిసి మరి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అలాగే రాబోయే రోజుల్లో మరి దీని మీద ఉధృతంగా మనం ముందుకెళ్తామని, అలాగే న్యాయ పోరాటం కూడా చేస్తామని, దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీలకి అండగా ఉంటుందని, మరి రాబోయే రోజుల్లో మీరు తగిన గుణపాఠం చెప్తారని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.